ఇక ఢిల్లీలో భారీ వర్షాలు వరదల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం షెల్టర్లను ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే 12,000 మంది ప్రజలను అధికారులు షెల్టర్లకు తరలించారు. ప్రజలకు అందుబాటులో సివిల్ డిఫెన్స్ సిబ్బందిని ఢిల్లీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఇక ఈ షెల్టర్స్ లో మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీలో యమునా నదికి వరదలు భారీగా రావడం ద్వారా యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ యమునా నది లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. దానిలో భాగంగా ఇక్కడ షెల్టర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి షెల్టర్లు ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన ప్రజల డీటెయిల్స్ అందరూ కూడా అంటే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి డీటెయిల్స్ కూడా ఎంతమంది వచ్చారు, ఎవరెవరు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వారికి ఆహారం ఏ విధంగా ఏర్పాటు చేయాలనే అంశాలపై వారి దగ్గర నుంచి డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారనే దానిపై మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన సివిల్ డిఫెన్స్ సిబ్బంది ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి మరింత समाचार తెలుసుకున్నాం. जी बोलिए, ये पूरा डिटेल्स ले रहे हैं किस लिए है? यहाँ पे शेल्टर्स भी अरेंज किया था, कितना आदमी है, कहाँ से लेके आए पूरा इसको? ये सारा नीचे से आए हैं, रेनीवेल से, हाँ जंगल से अंदर से ऊपर आए हैं ये सारे लोग. रात पानी आ चुका था ना, इस कारण ये डिटेल्स किस लिए ले रहे हैं? ये डिटेल्स कहीं भी कोई मिसिंग ना हो जाए, किसी को कोई प्रॉब्लम हो तो, और खाने के लिए इनकी पॉपुलेशन टोटल चेक हो जाए कि कितनी है यहाँ पर इस समय प्रेजेंट में. समथिंग 875 मेंबर है यहाँ पर जो टोटल पड़े हुए हैं. ये टेंट जो हमने लगाए हैं, हमारे अभी 20 टेंट है और 20, 25 या 35 लमसम अभी तैयार होने वाले हैं. हमने ऑर्डर दे दिया है उनके लिए. और जो इन्होंने खुद से डाले ना रात इमरजेंसी में जो डाले हैं वो 105 है केवल. खाना देगा इसको, सबको खाना बांटेगा? खाना सबको पूरा प्रॉपर मिलेगा, मेडिसिन पूरी मिलेगी. मेडिकल टीम अंदर बैठी हुई है. हाँ जी, अभी डॉक्टर साहब हाँ दोनों टाइम का खाना मिलेगा. ఎంతమందిని తీసుకొచ్చామో ఫర్దర్గా నెక్స్ట్ మళ్ళీ వారిని అదేవిధంగా సురక్షితంగా అదే ప్రాంతానికి తిరిగి వెళ్ళేలాగా చూసేందుకే వారందరి డీటెయిల్స్ అనేది తీసుకుంటున్నామంటూ కూడా సివిల్ డిఫెన్స్ సిబ్బంది చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అంటే ఈ వర్షాల వల్ల కూడా అంటువ్యాధులు సోకే అవకాశం ఉంది కాబట్టి, కొంతమందికి జ్వరాలు కానీ ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మెడికల్ క్యాంప్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక మెడికల్ సిబ్బంది కూడా ఉన్నారు. जिबलिया यहाँ पे मेडिकल कैंप भी अरेंज किया हुआ, इसमें क्या क्या देखता है? इसमें जो भी फर्स्ट एड के तौर पर जो भी मेडिसिन पेशेंट को चाहिए वो देखते हैं फर्स्ट एड के तौर पर. एम्बुलेंस की सुविधा है, कैट्स एम्बुलेंस है, और हम हैं मेडिकल टीम से दिल्ली सरकार की स्वास्थ्य मंत्रालय से. अभी तक कोई आदमी आया आपको दिखाने के लिए? पेशेंट आ रहे हैं सर, किसी को खांसी बुखार, किसी का पेट खराब, जो भी नॉर्मल बीमारी होती है बरसात के मौसम में उसके लिए आ रहे हैं. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ షెల్టర్లలో ఉండే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎవరైతే వరద బాధితులు ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ భోజనం ఏర్పాట్లు చేశారు. షెల్టర్లలో ఉండేవారికి షెల్టర్లను ఏర్పాటు చేశారు. దాదాపు 800 మందికి పైగా కూడా బాధితులు అంటే యమునా నదికి లోతట్టు ప్రాంతాలు, యమునా నదికి సరిహద్దుల్లోనే వారందరూ కూడా యమునా నది మీదే ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. అటువంటి ప్రాంతాల్లోకి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళడం ద్వారా అవన్నీ కూడా మునిగిపోయాయి. వారిని అందరూ కూడా ఇటు ఐటీఓ సమీప ప్రాంతంలో ఉన్న మెయిన్ రోడ్ మీదకి షెల్టర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వం అక్కడికి తరలిస్తుంది. కొద్దిసేపటి క్రితమే పర్వేష్ వర్మ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా సందర్శించి పరిశీలించి వెళ్ళారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనే దానిపైన. మరోవైపు ఇక్కడ వచ్చిన బాధితులందరికీ కూడా ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే మధ్యాహ్నం సాయంత్రం వారికి భోజనం ఏర్పాటు చేస్తాం. దానితో పాటు ఎవరైనా ఈ వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి, అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి అటువంటి వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ టెంట్ల వద్దే మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి వారందరూ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నామంటూ కూడా ఈ మెడికల్ సిబ్బంది చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీలో వస్తున్న వరదల వల్ల అంటే ఇటు ఢిల్లీలో రోజుకి గంటకు కూడా యమునా నది నీటి ప్రవాహం అనేది ప్రమాదకర స్థాయికి చేరుతుంది. ప్రజెంట్ 206 మీటర్ల పైన నీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్గా జలమయమవుతున్నాయి. అటువంటి ప్రాంతాల ప్రజలకు షెల్టర్లను ఏర్పాటు చేసి వారికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగానే వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నారు. ఏదైతే డీటెయిల్స్ తీసుకుంటున్నారో వారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు వచ్చారు, వారికి ఆహారం ఏర్పాట్లకు సంబంధించి కానీ మెడికల్ కిట్లకు సంబంధించి కూడా వారికి ఇవ్వాలనే దానిపైన ప్రధానంగా వారి డీటెయిల్స్ రాసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఎవరు ఇప్పుడు ఎంతమంది అయితే వచ్చారో అంతమందిని మళ్ళీ తిరిగి వెళ్లే విధంగా కూడా ఎవరు మిస్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ డీటెయిల్స్ తీసుకుంటామని సివిల్ డిఫెన్స్ సిబ్బంది చెప్తున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ న్యూఢిల్లీ.